నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూన్ 2, 2025 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వసనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:34 సూర్యాస్తమయం సాయంత్రం 6:37. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి జ్యేష్ఠ శుక్ల సప్తమి. సప్తమి తిథి జూన్ 1 ఆదివారం రాత్రి 12:13 అండి. జూన్ 2 సోమవారం రాత్రి 12:13 వరకు సప్తమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి జ్యేష్ఠ శుక్ల అష్టమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం మగ నక్షత్రం జూన్ 3 మంగళవారం తెల్లవారితే 2:37 వరకు ఉంటుంది. అంటే సోమవారం పూర్తిగా ఉంటుంది. తదుపరి పుబ్బా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి సింహరాశి. సింహరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు సింహరాశిలోకి చెందుతారు. యోగం యాగాత ఉదయం 8:20 వరకు. తదుపరి హర్షణ. కరణం గర ఉదయం 8:14 వరకు. తదుపరి వణిజ రాత్రి 8:37 వరకు. తదుపరి విష్టి భవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం మధ్యాహ్నం 2:14 నుండి మధ్యాహ్నం 3:53 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:23 నుండి మధ్యాహ్నం 1:15 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:59 నుండి మధ్యాహ్నం 3:51 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం మధ్యాహ్నం 2:02 నుండి మధ్యాహ్నం 3:46 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:08 నుండి తెల్లవారితే 4:56 వరకు. అమృత గడియలు రాత్రి 11:54 నుండి రాత్రి 1:32 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న: ఏ దానం చేసేవారు అందరికంటే ముందు స్వర్గంలోకి ప్రవేశిస్తారని భారతం తెలుపుతుంది? ఆప్షన్ ఏ విద్యాదానం, బి గోదానం, సి అన్నదానం. మీకు కరెక్టే సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపెట్టి ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. ఇంద్రసభ ఎత్తు ఎంత? దీనికైతే జవాబు ఆప్షన్ ఏ 9.5 యోజనాలండి. మరి ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పింది. కరెక్ట్గా అయితే ఎవరు చెప్పలేదండి. ఆ రిప్లై కూడా అసలు ఎవరు ఇవ్వలేదు. ఒక మూర్తి దుర్గా గారు ఒక్కలే ఇచ్చారు తప్ప ఎవరు కూడా ట్రై కూడా చేయలేదు. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు: ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అండి. మరియు ఈరోజు నటుడు రాజ్ కపూర్ గారి వర్ధంతి కూడా. అదేవిధంగా ఈరోజు సంగీత దర్శకుడు ఇళయరాజా గారు మరియు దర్శకుడు మణిరత్నం గారు మరియు దర్శకుడు గుణశేఖర్ గారు, నటుడు ఉత్తేజ్ గారు మరియు నటి సోనాక్షి సిన్హా గారు మరియు నేపథ్య గాయకుడు హేమచంద్ర గారు వీళ్ళు పుట్టినరోజు అండి. ఈరోజు వీళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు మరియు శుభాభినందనలు అయితే తెలియజేస్తున్నానండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు దూరపు ప్రయాణాలు చేయడానికి, తీర్థయాత్రలు ప్రారంభించడానికి మంచిదండి. అదేవిధంగా అద్దె ఇంట్లో దిగడానికి కూడా మంచిదే.
చూశారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.